కొద్దిసేపటి క్రితం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక వెహికల్ ఆగింది. బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్తున్న వెహికల్ ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి బీఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు. అక్కడ వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఈ నేతలను మళ్లీ తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అక్కడి నుంచి కేశంపేట వైపుగా ఆ నేతలను మళ్లీ వాహనాల్లో తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఒక హై డ్రామా కొనసాగుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికిపూడి గాంధీ అతని అనుచరులు కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేని పరిస్థితుల్లో న్యాయం చేయాలి. దాడికి వచ్చిన వాళ్ళందరిపైన కూడా హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు మేము ఇక్కడే ఉంటామంటూ సిపి ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నేతలంతా కూడా భీష్మించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి 2:30 గంటల క్రితం అక్రమంగా 3 వాహనాల్లో పోలీసులు తరలించారు. అందులో ఒక వాహనాన్ని ఊరికి చాలా దూరంగా దాదాపు 2 గంటల పైగా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తలకొండపల్లి పిఎస్కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి కూడా మరో వైపుకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని లివిల్ అందిస్తారు. లివిల్ బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్తున్న వెహికల్ మళ్ళీ ఎటువైపు వెళ్తోంది? తలకొండపల్లి పిఎస్ దగ్గర దిగినట్టుగా మనకు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ నేతలు. కానీ అక్కడి నుంచి కూడా తరలిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఎటు తీసుకెళ్తున్నారు? స్వేచ్ఛ ఇవాళ పొద్దున నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు చేసిందో అది వాళ్ళ మరోసారి స్పష్టమైంది. ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే ఏ విధంగా అయితే పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆనాడు ఉద్యమకారులను తింపారో ఇవాళ కూడా ఒక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వారిని టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరలేదని హైకోర్టు తీర్పు నేపథ్యంలో వారిని పిఎస్సి చైర్మన్ గా నియమించారు. పిఎస్సి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ఎందుకు ఒక పిఎస్సి చైర్మన్ ను ఎందుకు నియమించారు అని చెప్పేసి అడిగిన నేపథ్యంలోనే ఇవాళ ఈ హైడ్రామా అంతా కూడా కొనసాగుతుంది. కౌశిక్ రెడ్డికి సంబంధించి ఏదైతే హైడ్రామా ఉందో ఏదైతే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంబంధించి అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. దానికి సంబంధించి ఆయన మా పార్టీలో లేడు, మీ పార్టీలో ఫిరాయింపులు చేశాడు, మీ పార్టీకి వచ్చిండు, ఆయన ఖచ్చితంగా పిఎస్సి చైర్మన్ కి ఎట్లా అర్హుడు అని చెప్పేసి కూడా నిన్న సవాల్ విషయాలు ఇవాళ మీ ఇంటికి వస్తా, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్నావు కదా, మీ ఇంటికి వస్తా, మీ గులాబీ కండువా కప్తా సాధారణంగా నేను తెలంగాణ భవన్ ఆహ్వానిస్తాను చెప్పారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న ఉదయం 7 గంటల నుంచి కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత హైడ్రామా ఇంకా ఎక్కువ చేశారు. ప్రభుత్వం ఒక కుట్రపూరిత చర్యలకు పాల్పడింది. ఆ కౌశిక్ రెడ్డి ఇంటి పైన కాంగ్రెస్ గుండాలను దాడి చేయించింది. కాంగ్రెస్ గుండాలను కౌశిక్ రెడ్డి ఇల్లు కూడా ధ్వంసమైంది. అంతేకాకుండా కాంగ్రెస్ గుండాల చేతిలో కౌశిక్ రెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా గాయాలైన అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ శ్రేణులకు కూడా గాయాలైనాయి. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేయాలి, ఒక హత్య చేసే కుట్రలు చేశారు. హత్య కుట్రలకు కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వివరించారు. పోలీసులు కూడా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. పోలీసులు ఇదేం రాజ్యం అని అడిగినందుకు పోలీసులు బీఆర్ఎస్ నేలపైనే విడిచిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ నేలందరినీ కూడా అక్కడే ఉంచుకొని కానీ బీఆర్ఎస్ నేలను మాత్రం పంపించే కుట్రలు చేశారు. వారంతా కూడా దాడి చేశారు. అనంతరము నేరుగా సిపి ఆఫీస్ కు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా సైబరాబాద్ సిపి కార్యాలయానికి వెళ్లారు. ఎవరైతే దాడి చేశారో వారిపైన కేసులు నమోదు చేయాలి, వారి వెంటనే అరెస్ట్ చేయాలి, అరికపూడి గాని పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ధర్నాకు దిగారు. సిపి కనీసం కూడా పట్టించుకోలేదు. సిపి పట్టించుకోకపోవడంతో అక్కడే బైఠాయించిన తర్వాత అక్కడి నుంచి అరెస్ట్ చేసి మెల్లమెల్లగా తీసుకొచ్చారు. ఫస్ట్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ అన్నారు. శంషాబాద్ తర్వాత కర్తల్ పోలీస్ స్టేషన్ అన్నారు. కర్తల్ పోలీస్ స్టేషన్ తర్వాత చిన్న రోడ్లలో పోలీసు వాహనాలు ఎక్కించుకొని తిప్పుతున్నారు తప్ప ఇప్పటికీ ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఎక్కడికి తీసుకొచ్చారనే ఆనవాళ్ళు లేకుండా ఇవాళ అర్ధరాత్రి అయినా కానీ ఇప్పటి వరకు కూడా తిప్పుతున్న పరిస్థితి వల్ల ఒక నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా మరోసారి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైన వాతావరణం, కుట్రపూరితమైన కల్చర్ తీసుకొచ్చేందుకు మరోసారి వీరంతా కూడా పన్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమాన్ని అణచివేశారు, కుట్రలు చేశారో ఇవాళ ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకు ఈ విధంగా కుట్రలు పడినట్టు కూడా తెలుస్తుంది. అడుగడుగునా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు బీఆర్ఎస్ సీనియర్ నేతలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలంతా కూడా రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు లెక్క చేయకుండా వారిపైకి ఎక్కించుకునే ప్రయత్నం చేసి కూడా వాహనాల ముందుకు తీసుకెళ్తున్నారు. దాదాపు 2:30-3 గంటలు అవుతుంది. ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియని పరిస్థితి ఉంది. మేము కూడా అదే వాహనాలు ఫాలో అవుతున్నాం. కానీ మాకు దొరకకుండానే మా వెహికల్ కు అందకుండా వారి వెహికల్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక వెహికల్ వస్తే ఇంకో రూట్ లో తీసుకెళ్లి మరో రూట్ లో తీసుకెళ్తారు. 3 వాహనాల్లో తీసుకొచ్చిన వెహికల్ ఇప్పుడు మూడు రూట్లలో తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళిరో తెలియని పరిస్థితి వల్ల రాష్ట్రంలో దాపురించిందంటే ఒక
ఎమ్మెల్యేలకి ఈ విధంగా ఉన్నదంటే సామాన్య కార్యకర్తకు సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇవాళ చెప్పాల్సిన పరిస్థితుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత అరాచకం కొనసాగుతుందంటే ఖచ్చితంగా ఇది కుట్రల ప్రభుత్వం, ఇది ఎవరో నడిచే ప్రభుత్వంలో స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ వాదులకు తెలంగాణ సోయున్నోళ్ళు ఎవరు కూడా ఈ విధంగా నడిపించారని చెప్పేసి కూడా మేధావులంతా ఇవాళ ముక్కున వేలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఒక ఎమ్మెల్యేలను ఒక ఎమ్మెల్సీలను చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు వారంతా కూడా అనారోగ్య పరిస్థితి, వారికి కూడా 3 గంటలు ఒక పోలీసు వాహనంలో తిప్పుతున్నారంటే ఏ విధంగా ఇవాళ వాళ్ళ దుశ్చర్య ఉందో అర్థమవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మేధావులంతా మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ విధంగా తిప్పడం అంటే ఒక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్లనే ఈ విధంగా ఉందంటే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇవాళ అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన అంటే ఈ విధంగా తిప్పడమేనా? ప్రజాపాలన అంటే గాలి కొదిలేసి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయని సీఎం ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఇవాళ అడుగడుగునా కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. ఏదైతే సీఎం డౌన్ నినాదాలు చేస్తున్నారు, ఆ ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం కాదని చెప్పేసి కూడా వాళ్ళంతా వివరిస్తున్నారు. కానీ పోలీసులు ఒకటే వివరిస్తున్నారు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మేము వాటిని ఫాలో అవుతాం. అంటే పైనుంచి ఆదేశాలు ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి దగ్గర హోంమంత్రిత్వ శాఖ ఉంది, ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పకనే చెప్తున్న తీరకి వల్ల మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ పోలీసుల దృశ్చర్య మాత్రం ఒక దొంగలను తీసుకెళ్లే రీతిలో ఇవాళ వివరిస్తున్న తీరు మాత్రం చాలా ఖండించాల్సిందని చెప్పేసి కూడా. అయితే లెవెల్ 3 వాహనాల్లో తరలిస్తున్నారు. 3 వాహనాలు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒక వాహనం కొత్తపేట గ్రామం దగ్గర ఉన్నది, అక్కడ అంత ప్రజలంతా అడ్డుకున్న పరిస్థితి. మరొక వెహికల్ ని తలకొండపల్లి నుంచి మళ్ళీ కేశంపేట వైపు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకో వెహికల్ ఎక్కడుంది ప్రస్తుతం? ఒక వాహనం కొత్తపేట దగ్గర ఉంది, ఇంకో 2 వాహనాలను తలకొండపల్లి దగ్గర వరకు తీసుకొచ్చారు. తలకొండపల్లి దగ్గర ఒక వాహనాన్ని ఎమ్మెల్సీ షంబీపురాలతో పాటు మాజీ స్పీకర్ మా సీనియర్ బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ మల్సనాచారి ఉన్న వెహికల్ తలకొండపల్లి దగ్గర ఆగి అక్కడ కార్యకర్తలంతా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాదాపు గ్రామం అంతా కూడా తరలివచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది. మాకు మా నాయకుని ఎక్కడ తీసుకుపోతుందో చెప్పట్లేదు, ఇక్కడే మేము బయట ఇస్తాం, మేము రోడ్డుకు అడ్డంగా ఉంటాం, మా పైన ఎక్కించుకోపోతే అవసరం అనుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళు నినాదాలు చేశారు. అక్కడ తలకొండపల్లి దగ్గర ఒక వాహనం అయింది. మరో వాహనం ఏదైతే సీనియర్ మంత్రులు మా సీనియర్ మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్తో పాటు పలువురు సీనియర్ నేతలు ఉన్నారు, వారిని కేశంపేట వైపు తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. ఆ వాహనం ఎటు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. కనీసం వాహనం నడుస్తున్న డ్రైవర్ నడితే కూడా మాకు తెలియదని చెప్తున్నట్టు కూడా మనకు బీఆర్ఎస్ చెప్తున్నాయి. మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు, నిమిషానికి మాకు చెప్తున్నారు, మేము వాళ్ళు చెప్పిన రూట్లోనే మేము వెళ్తున్నాం, మాకేం తెలియదని చెప్తున్నారు. అంతేకాకుండా ఒక పోలీస్ స్టేషన్ ఇంకో పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి తీసుకుపోతున్నారో తప్ప ఎక్కడికి తీసుకుపోతున్నారనేది మాకు స్పష్టత లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య పాలనలో అడిగే హక్కు లేదా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మండిపడుతున్నాయి. ఇలా దొంగలుగా ఎందుకు తీసుకుపోతున్నారు? మేము సైబరాబాద్ సిపి ఎక్కడ ఉంది, ఇవాళ భయభవనాలు ఎక్కడ తీసుకొచ్చారు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ తో పాటు కడతాలు ఇవన్నీ తిప్పుకుంటూ దాదాపు 3.5 గంటల పాటు తిప్పుతూ తీసుకొచ్చారు. ఇది ఎలాంటి దుశ్చర్యగా మేము భావిస్తున్నామని చెప్పి కూడా బీఆర్ఎస్ చెప్తే బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇవాళ వీరు చేసే కుట్రను ఖచ్చితంగా మేము చేపిస్తాం, వచ్చేది మా ప్రభుత్వమే, ఖచ్చితంగా మేము చర్యకు ప్రతిచర్య తీపిస్తామని చెప్పేసి కూడా గతంలోనే బీఆర్ఎస్ చెప్పాయి. ఇవాళ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంగా చేయట్లేదు, ఒక రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే వాళ్ళు చేస్తున్నా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మేధావులంతా కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకి వాళ్ళ పోలీస్ వ్యవస్థ నడుస్తుంది, రాష్ట్రంలో పాలన లేదు, పాలన పడికేసింది, పోలీసులు పూర్తిగా ముఖ్యమంత్రి చెంచాలుగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా మేధావులంతా చెప్తున్న పరిస్థితి. అందుకు నిదర్శనమే ఇవాళ ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు, వాళ్ళంతా కూడా వివిధ రూట్లలో తిప్పుతున్నారు. అయితే లెవెల్ ఇప్పటికే 2.5 గంటలు దాటింది, సిటీ దాటి చాలా దూరం వాహనాలు వెళ్లిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఆ వెహికల్స్ ఉన్న చోటు నుంచి ఇంకా ఆ పరిధిలో ఇంకా ఏమేమి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంకెక్కడికైనా తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా? స్వేచ్ఛ ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ తీసుకుపోతున్నారు అనేది మనకు స్పష్టత లేదు. మనము ముందు వెళ్తున్న వెహికల్ ఫాలో అవ్వకుండా వెళ్తున్నాము. వారు ఒక పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇంకో పోలీస్ తీసుకెళ్తున్నారు. మొదటగా ఏదైతే శంషాబాద్ పోలీస్ స్టేషన్, తర్వాత కుందూరు అన్నారు, తర్వాత కందుకూరు అన్నారు, తర్వాత తుక్కుపూడి అన్నారు. ఇవన్నీ పోలీస్ స్టేషన్ పేరు చెప్తున్నారే తప్ప వారు ఎక్కడ తీసుకుపోతున్నారు అనేది ఎవరైతే డైరెక్షన్స్ ఇస్తారో వారికి మాత్రమే స్పష్టత ఉంది. వారు ఎవరంటే ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడికి తీసుకుపోతారు, ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అయితే చెప్పగలిగాం, కానీ ఎండింగ్ పాయింట్ మనం ఎక్కడికి తీసుకుపోతున్నారు అనేది మాత్రం మనం ఎవరు కూడా ఊహించలేని స్థితిలో వారు వివరిస్తున్న తీరు మాకి వాళ్ళ కళ్ళ గట్టినట్టు కనిపిస్తుంది. దాదాపు 150 కిలోమీటర్లు అవుతుంది, ఇంకా తిరుగుతూనే ఉన్నామంటే వారు ఏ విధంగా తీసుకుపోతున్నారు, ఏ విధంగా పాశవికంగా పాలన కొనసాగిస్తున్నారు, ప్రజాపాలనలో ప్రసిద్ధ గొంతులను ఏ విధంగా అంచివేస్తున్నారు అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చాలా ఆ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని పోలీస్ వ్యవస్థ ఉందా రాష్ట్రంలో? ఇవాళ
చాలా పొజిషన్లు విశాలవంతంగా ఉన్నాయి, వారందరినీ కూడా ఉంచవచ్చు, అక్కడే కాసేపు ఉంచి వారిని పంపించవచ్చు. ఎమ్మెల్యేలు వారంతా కూడా సీనియర్ ఎమ్మెల్యేలు, వారు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా చేసిన వారు కూడా చాలా కూడా ఈ విధంగా తీసుకుపోవడం ఒక దుశ్చర్యగా మాత్రం భావించవచ్చు స్వేచ్ఛ. అయితే లెవెల్ కొత్తపేట దగ్గర కూడా అక్కడ కార్యకర్తలంతా కూడా వెహికల్ ను అడ్డుకున్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే వందల సంఖ్యలో కూడా పోలీసు వెహికల్ ని అడ్డుకున్నారు. కార్యకర్తలంతా కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి అంటూ కొత్తపల్లి దగ్గర ప్రస్తుతం కొత్తపేట గ్రామం దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎక్కడైతే సైబరాబాద్ సిపి ఆఫీస్ నుంచి బయలుదేరిన తర్వాత ఒక స్పష్టత లేదు. స్పష్టత లేని తరుణంలో బీఆర్ఎస్ అంతా కూడా ఒక ఆందోళన చెందుతున్నాయి. మా నాయకులను ఎక్కడ తీసుకుపోతున్నారని చెప్పేసి కూడా ఆ వాహనాలను వెంబడిస్తున్నారు, ఆ వాహనాల వెంబడి వస్తున్నారు. అది కాకుండా ప్రతి గ్రామంలో కూడా అడుగడుగున వారు తీసుకెళ్తున్న వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. సీఎం కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అడుగడుగునా కూడా మా నాయకులను చూపించండి అని చెప్పేసి కూడా అడ్డుకుంటున్నారు. మా సొంత గ్రామం ఇది, మా సొంత గ్రామంలో మా నాయకులను చూపించడానికి మీకేమొచ్చింది, మీకు ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి కూడా నిలదీస్తున్న పరిస్థితి. ఏదైతే కొత్తపేట అని చెప్తున్నారో అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మా నాయకులను మీరు అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా అక్రమంగా గంటల తరబడి ఎందుకు తిప్పుతున్నారని చెప్పేసి కూడా వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడానికి కనీసం జవాబు చెప్పలేని స్థితిలో ఇవాళ పోలీసు వారు, ఎందుకంటే వారు డైరెక్షన్స్ అయితే వారు చెప్పగలుగుతారు, కానీ ఇతరులు చెప్పిన డైరెక్షన్ లో వారు ఫాలో అవుతున్నారు. కాబట్టి వారు ఏం చెప్పాలో దిక్కుతోచని స్థితిలో ఇవాళ పోలీసు వ్యవస్థ ఉంది. దిక్కుతోచని సుప్తావస్థలో ఇవాళ పోలీసు వ్యవస్థ ఉంది అనడానికి ఒకటే నిదర్శనం. ఎవరు అడిగినా వారి సమాధానం మాకే తెలియదు, మేమేం చెప్పాలనే వ్యవస్థ ఇవాళ పోలీసులు కనబడుతున్నారు. వారికి డైరెక్షన్స్ లో ఫాలో అవుతున్నారు కాబట్టి నిమిషానికి డైరెక్షన్ చేంజ్ అవుతుంది. గూగుల్ మ్యాప్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఆ విధంగా చేంజ్ అవుతుంది. కాబట్టి వారు ఏం చెప్పలేని స్థితిలో ఉన్నారు, నిశ్చయతలో ఉన్నారు. ఇవాళ పోలీసులు ఒక మూర్ఖంగా వివరిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి మాకు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు, మా ముఖ్యమంత్రి చెప్పినట్టే మేము వింటాం, మీరు కూడా అనే లెవెల్లో ఇవాళ పోలీసు వ్యవస్థ తీరు మాత్రం మనకి ఇవాళ ఒక రాష్ట్రంలో అప్రకట ఎమర్జెన్సీ తొలగించే విధంగా ఉన్న తీరు మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది స్వేచ్ఛ. రైట్ లెవెల్ మొత్తానికి బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్తున్న వెహికల్ ఇంకా తిరుగుతూనే ఉంది. 2.5 గంటలు దాటింది, దాదాపు 3 గంటలు కావస్తుంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడకు తీసుకెళ్తున్నారో ఒక స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కొత్తపేట గ్రామం దగ్గర ఒక వాహనాన్ని అక్కడ కార్యకర్తలు అడ్డుకున్నారు, గ్రామస్తులు అడ్డుకున్నారు. వేల సంఖ్యలో వాళ్ళ వెహికల్ని అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ కూడా అక్కడ వెహికల్ ముందుకు కదలకుండా సిచ్యువేషన్ నెలకొంది. కొత్తపేట గ్రామంలో తక్షణ బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలి అంటూ కొత్తపేట గ్రామస్తులంతా కూడా బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్న వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకొని కూర్చున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు మరో 2 వాహనాలను కూడా పోలీసులు ఇంకా తిప్పుతూనే ఉన్నారు. అనేక ప్రాంతాలు తిప్పి ఊరికి దూరంగా, హైదరాబాద్కి దూరంగా దాదాపు 2.5 గంటలకు పైగా తీసుకెళ్లి ఇంకా తిప్పుతూనే ఉన్న సిచ్యువేషన్ నెలకొంది. కొద్దిసేపటి క్రితం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర వెహికల్ని ఆపారు పోలీసులు. కానీ అప్పటికే వేల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానికులు, ప్రజలు చేరుకోవడంతో మళ్ళీ అక్కడి నుంచి వాహనాన్ని పోలీసులు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేశంపేట వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా రాత్రి 9:15 అవుతున్నా కూడా వెహికల్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారు, బీఆర్ఎస్ నేతలను ఎక్కడకు తరలిస్తున్నారు అనే దానికి సంబంధించి ఒక స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొత్తపేట గ్రామంలో మాత్రం గ్రామస్తులు బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ అరెస్టుని వాళ్ళంతా ఖండిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అనేక గ్రామాలలో కూడా కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్రమంగా సిపి ఆఫీస్ నుంచి అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను ఇంకా 2.5 గంటలు దాటిన తర్వాత కూడా పోలీసులు వాహనాల్లో తరలిస్తూ తిప్పుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడికి తీసుకెళ్తారో ఒక స్పష్టత లేని పరిస్థితి నెలకొంది.